సీతక్క గారు నాకు మంచి మిత్రురాలు. రామన్న కంటే కూడా సీతతో నాకు చాలా పరిచయం. సీత గారితో రామన్న కామ్రేడ్ అమ్మరికి, ఇక్కడే పనిచేసినటువంటి శంకరన్నకు, భరతన్నకు, వీళ్ళందరికీ కూడా వాళ్ళందరూ ఉద్యమ సహచరులు. ప్రజాయుద్ధంలో ముందుకు సాగుతున్నటువంటి సందర్భంలో వీళ్ళంతా కూడా మంచి మిత్రులు. రామన్నతో నాకు కొంత పరిచయం, కానీ సీత గారితో నాకు చాలా పరిచయం. చాలా స్నేహబంధం ఉన్నది, వర్గబంధం ఉన్నది. అనేక సార్లు మేము కలుసుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి. ఉద్యమంలో పనిచేసినప్పుడు కానీ, బయటకు వచ్చిన తర్వాత కానీ అనేక సందర్భాల్లో మేము కలుసుకున్నటువంటి మా పరిచయం. అట్లా సూర్యతో కూడా చిన్నతనం నుంచి కూడా పరిచయం ఉంది. ఆ పరిచయం అది వర్గబంధమే, వేరే బంధం కాదు. వర్గబంధానికి ఉన్నటువంటి గొప్పతనం ఏంటంటే, ఎక్కడున్నా వేల మైళ్ళే కాదు లక్షల మైళ్ళ దూరంలో ఉన్న ఆ బంధానికి ఉన్నటువంటి ప్రత్యేకతనే వేరు. ఆ బంధమే మమ్మల్ని ఇక్కడి దాకా రప్పించింది. వారం రోజుల క్రితం ఇక్కడ ఉన్నటువంటి ప్రసాద్ అన్న, రామన్నది వర్ధంతి దగ్గరకు వస్తుంది, అమరన్న ఎన్నో పాటలు రాసిండ్రు, రామన్న మీద పాట రాయాలి అని. ఎందుకు రాయను, నా మిత్రుడు కదా రామన్న, ఎప్పుడూ రాయాల్సింది, ఆలస్యమైంది అని వెంటనే పాట రాసి వెంటనే మేము రికార్డ్ చేశాం. అట్లనే ఇంకా 2 పాటలు కూడా ఇంతకుముందు తమ్ముడు యోచన పాడింది, ఇంకో తమ్ముడు కైలాస్ గారు రాసింది. ఈ 3 పాటలు కూడా ఇక్కడ రిలీజ్ చేయబడ్డాయి. రామన్న గురించి ఎందుకు రాశారు, ఎందుకు పాడారు, రామన్న ఏం చేసిండు, ఎవరి కోసం పనిచేసిండు. చాలామంది పుడతారు, చాలామంది చనిపోతూ ఉంటారు, కానీ పుట్టింది ఒకనాడు, చనిపోయింది ఒకనాడు. కానీ ఆ మధ్యలో పనిచేసిన తీరు, ఏం చేసిండ్రు అనేటువంటిదే మనిషిని నిలబెడుతుంది. కొంతమంది మరణించి జీవిస్తారు, కానీ కొంతమంది జీవించి కూడా మరణిస్తారు. కానీ మరణించి కూడా జీవించి ఉన్నాడు చూడండి రామన్న, అదే రామన్న, కుంజ రామన్న.